17 మంది వరకు దాదాపుగా 25 ఏళ్ళు ముందుకేయమని చెప్పి అర్జీ కూడా ఇచ్చినాము. ఎలక్ట్రికల్ ఆల్రెడీ కలెక్టర్ నీళ్ళన్నీ నిలబడతాయి ఆడ. ఎలక్ట్రికల్ నీళ్ళు కూడా సరిగా వచ్చినాడా ఎలక్ట్రికల్ కాలంలోనే సగం ఉన్నది ఎలక్ట్రికల్ రాలేదా మా అవరే వాళ్ళది ఇంపార్టెంట్ అయితే మనకి లైన్ మ్యాన్ ఇక్కడ ముందుకురా లైన్ మ్యాన్ పంపాము లైన్ మ్యాన్ వాళ్ళదే ఇంపార్టెంట్ అయ్యేది ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ దేశ పూర్తి ఇది కూడా కాలువ కొంచెం ప్రాబ్లం ఉంది నాకు. ఈ పక్క ఇట్లా ఉంది కాలువ, ఇది నీళ్ళు ఆ పక్క పోవడంలో ఈ పక్క పోవడం. ఏడికి ఫోన్ చేయి ఏడికి రిటైర్డ్ ఆర్ఎఫ్ఎఫ్ రిటైర్డ్ అయిన లెవెల్స్ పర్మిట్ లెవెల్స్ మనం ఒకవేళ డ్రైన్ వేసినా కూడా వీళ్ళు డౌన్ లో ఉంది. ఇంతకుముందు వేసిట్నా నేను ఇంతకుముందు వేపించింటేనే నీళ్ళు పోలేకుందానికి బంద్ చేసి పైపులన్నీ ఆ పక్క కలుపుకున్నా. ఆ పక్క డ్రైన్ పెట్టి అదే మరి ఎట్లా ఇప్పుడు డ్రైన్ అంటే మళ్ళీ నీళ్లు బయటకు వస్తాయి డర్టీ వాటర్స్ అంతా. అదే మరి ఓపెన్ డ్రైన్ పెట్టాలంటే ఇది హైట్ చేయాలా, ఇది హైట్ చేస్తే మీది డౌన్ అయిపోతుంది. పైప్ కూడా ఆ పక్క వేసుకున్నాను, కొట్టేసి ఇక్కడ నుంచి అంత తీసుకుందాం. ఆ పక్క తీసుకుంటా ఉంటారు. ఎట్లా లేకపోతే పైకి వచ్చేస్తాయి నీళ్లు, రోడ్డు పైనకి వచ్చేస్తాయి. అంటే దాంట్లో కలపదా కలపాల, లేకపోతే అంత గలీజ్ అయిపోతుంది. ఏమంటే ఇంకా పైప్ లైన్ లోపల పైప్ లైన్ ప్లాన్ చేయాలి. పైప్ లైన్ ప్లాన్ ఇది రాసుకోండి మాకు ఇదే కదా 4 ఇంట్లే కదా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కలపాలి. కలిపేస్తే సరిపోతుంది. అక్కడ 2 పాయింట్లు పడితే ఏడన్నా బ్లాక్ అయినా కూడా తీసేదానికి సరిపోతుంది. పైప్ పెట్టేసి అండర్గ్రౌండ్ పైప్ దాన్ని కలిపే ఇట్లా సమస్య ఉన్న దగ్గర ఇంకా అదే పని చేయాలి. డ్రైన్ చేసేటట్లేం లేదు, పైప్ అండర్గ్రౌండ్ పైప్ వేసేసి దాన్ని కలిపేదాం. ఎస్టిమేట్ చూడాలి రా నేను నా చెప్పింది వాళ్ళతో స్కూల్ ఎత్తేసినాక ఈ 2 సెంటర్ వచ్చి అంగన్వాడీ పెట్టుకున్నారు. యాక్చువల్గా ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. ఇప్పుడు 2 సెంటర్లా 2 సెంటర్లు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. యాక్చువల్గా ఆ పక్క సెంటర్ వచ్చి ఆచారమ్మ కొట్టాల్లో ఉండాలి. అక్కడ ఇల్లు లేకుందానికి ఈడు తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏమంటే ఎండాకాలం వానాకాలం వస్తేనే అన్ని ఆడపడితే లీక్ కావడం చేయడం. మా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే దీన్ని పగలగొట్టి మాకు ఒక హాల్, మీటింగ్ హాల్ ఒకటి, ఒక అంగన్వాడీకి సంబంధించిన ఒక హాల్ కట్టిస్తే బాగుంటుంది. అంగన్వాడీ సెంటరే, అంగన్వాడీ ఒకటి హాల్ ఒకటి. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ? काउंसलर बुला लगे तो उनको बोलो बात, अंजवे बुला लगे भाई काउंसलर बोलेगा तो बात बोलना तुम्हें। हां उससे बोलो बात। बिल्डिंग ప్లేస్ ఎక్కువ ఉంది స్కూల్ బిల్డింగ్ ఇది. సార్ సార్ మళ్ళీ కమిషనర్ సార్ దయచేసి సార్ కమిషనర్ సార్ ఏఈని వాళ్ళు మళ్ళీ చిన్న ఒక సెంటర్ అవుతున్నా ఆడొక సెంటర్ ఉంది, ఆడొక సెంటర్ ఈడొక సెంటర్ కడితే ఆ ఏరియాకి ఆ సెంటర్, ఈ ఏరియాకి ఈ సెంటర్. ఈ బిల్డింగ్ ఎట్లా పని చేయడం లేదు. పగలగొట్టి చిన్న హాల్ కడితే మనం చిన్న చిన్న మీటింగ్లు కానీ ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ ఆ ఏరియాలో కట్టిన ఆ సచివాలయం తీసుకున్నారు, అది ఆ ఏరియా ఇక్కడ పెట్టుకున్నామంటే మన చిన్న చిన్న మీటింగ్లు కానీ మనకి ఏదైనా కానీ బాగుంటుంది అనేది సంబంధించిన స్థలం సార్ ఇది. ఇది స్కూల్ సార్, ఇది స్కూలు చాలా ఏళ్ళ కట్టి చాలా ఇదవుతుంది. స్కూల్లో ఎత్తేసినారు, అంగన్వాడీ వాడుకుంటున్నారు, చూస్తే చాలా లీక్ అవుతుంది, ఎప్పుడు పడిపోతే తెలియదు. అన్నకి ఒక రిక్వెస్ట్ చేసినాం మేము. ఏం చేసినామంటే ఈ బిల్డింగ్ కావాల్సింది పగలగొట్టి మాకు ఒక హాల్ లెక్క కట్టించేస్తే అంగన్వాడీకి సంబంధించి సపరేట్గా ఒకటి దీంట్లోనే ఇక్కడ కానీ పక్కన కానీ అది కట్టిస్తే అంగన్వాడీ కానీ హాల్ మాకు 2 కడితే 2 మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. యూస్ పడే ఇక్కడ ఒకటి ఉంది. మనం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మనం ఏం చేస్తాం సార్, ఇప్పుడు స్కూల్దే ఇది స్కూల్ బిల్డింగ్ని మనము ఇది డెమాలిష్ చేసి దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం మున్సిపాలిటీ ద్వారా చేసేకైతుందా? ఇది ఐసిసి ప్రాజెక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ గవర్నమెంట్ మీరు చెప్పిన తర్వాత ఇది ఐసిసి ప్రాజెక్ట్ సంబంధించిందో మున్సిపాలిటీ సంబంధించిందో మనం వెరిఫై చేసి దాని ప్రకారం నెక్స్ట్ కాదు. ఇది మున్సిపాలిటీ పరిధి, గవర్నమెంట్ స్కూల్ ఇది. అవును గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే మనం హ్యాండ్ ఓవర్ చేయాలి.
ఎవరికి ఐసిడిసి వాళ్ళు కొన్ని వాళ్ళే కట్టిస్తున్నారు నా స్థలం చూసి మన అదే కట్టిస్తున్నారంట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ప్లేస్ని డెమలిష్ పర్మిషన్ పెట్టేసి వాళ్ళకి దీంట్లో ప్లేస్ చూపిస్తే వాళ్ళు బిల్డింగ్ శాంక్షన్ మనం ఇవ్వచ్చు ట్రాన్స్ఫర్ కావాలి. ఇంతకుముందు ఒకటి చూపించినా మనం మున్సిపాలిటీ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రాయాలన్నమాట, ఇది శిథిల వ్యవస్థలో ఉంది, ఇది డెమలిష్ కిందే ఉందని చెప్పి డెమలిష్ చేసి ఈ సైట్ అవతల కూడా మోడల్ స్కూల్లో కూడా సేమ్ ప్రాబ్లం. అంగన్వాడీ కేంద్రం మొత్తం శిథిలావస్థ. చేసి దీన్ని అంగన్వాడీ సెంటర్కి వాళ్ళు చేసి దీంట్లో ఒక ఆఫీస్ టైప్ ఒక హాల్ లెక్క సార్ ఆఫీస్ చిన్న చిన్న సమావేశాలు పెట్టుకునేకి. ఇప్పుడు పొదుపు సంఘాలు అనుకోండి, ఏదైనా మనము ఇంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్ కట్టినాం సార్. అక్కడ మేము ఆ అర్బన్ సెంటర్ బాగుంటే ప్రతి ఒక్క మీటింగ్ పెన్షన్లుగా అన్ని అక్కడ ఇచ్చి ఉంటున్నాం సార్ గతంలో. ఇప్పుడు అట్లా ఒకటి కట్టించి వీళ్ళ అంగన్వాడికి కావాల్సిన ఒక రూమ్ ఒక చిన్నది కట్టించేస్తే మాకు ఇది అదే సార్ ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి సైట్ వాళ్ళకి అలాట్మెంట్ చేసేయాలి. అంగన్వాడీ సెంటర్కి సైట్ అలాట్మెంట్ చేసేస్తే వాళ్ళు రెండు ఐసిడిఎస్ వాళ్ళకి మనం ఇచ్చినామంటే వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఫండ్స్ ఇచ్చి వాళ్ళే చేస్తారు. అదే సైట్ ఇది గవర్నమెంట్ సైట్, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి దీన్ని రాయాలి. ఆయన రాసి గతంలో కొన్ని పంపించినారు. ఇది ఇదేం యూజ్ లేదు, ఇప్పుడు స్కూల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనం దీన్ని డెమలిష్ చేసి వాళ్ళకి సైట్ ఆడ కట్టుకోవచ్చు కావాలి. దీన్ని ఈ రోడ్డు ఆడు కట్టిస్తాంలే. ఆడ రెండు కట్టించండి. ఆ ప్లేస్ ఆడ ఒకటి, ఈడ ఒకటి కట్టిస్తాం. అంటే పిల్లలు దూరం అవుతుంది కదా, పిల్లలకు దూరం అవుతుంది. ఎందుకంటే ఈ ఏరియా పిల్లలు ఈడికి వస్తారు, ఆ ఏరియా పిల్లలు ఆడికి వస్తారు. ఆడ ప్లేస్ ఉంది, ఆడగానే ప్లేస్ ఉంది సార్. మన మీదేం లేదు సార్, దీన్ని డెమలిష్ చేయించి వాళ్ళకి సైట్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఐసిడిఎస్ వాళ్ళకి సైట్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ బిల్డింగ్ శాంక్షన్ చేసుకుంటాం అంతే. ఏం సార్ ఇంకోటినా గతంలో సుమారు టౌన్లో 14-15 పంపించినారు. మన మున్సిపాలిటీ పంపించింది స్థలాలు ఇట్లా అంగన్వాడికి కట్టించుకోవచ్చు అని మనం పంపించినారు. ఏం సార్ అడిగినారు, పంపించినారు. ఇది కానీ కొంచెం యాడ్ చేసి అన్న ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఆ మేడం కూడా చాలా తిరిగినాం సార్, మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. 2 సార్లు లెటర్ ఇచ్చినాము చైర్మన్ సార్ కి, అందరికి ఇచ్చినాం సార్, ఎవరు పట్టించుకోలేదు. ఏంటి చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఎక్కడ పడతారు. ఇది ఎన్న సెంటర్ ఇది ఇది ఆచారం ఒకటి 1 and 2 సార్ బాత్ కట్టారు. హలో మేడం ఉన్నారా? సిడిపిఓ మేడం, ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాం. అవునా, ఏమో వాయిస్ అవునా? ఓకే అమ్మా. అమ్మ ఇక్కడ ఆచారమ్మ కొట్టాల 1 and 2 అంగన్వాడీ సెంటర్ ఉంటుంది కదా, డబల్ ఉండదు అమ్మా. ఇక్కడ వచ్చినాం మేము పొద్దున్నే మార్నింగ్ విజిట్లో, కమిషనర్ అందరూ వచ్చినాం. ఇది స్కూల్ పర్పస్ మరి స్కూల్ది ఇది. ఇప్పుడు స్కూల్ నుంచి ఇది మన మున్సిపాలిటీ వాళ్ళకి కమిషనర్ గారికి కూడా చెప్పినాము. వాళ్ళు దీన్ని మన సైట్ హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పి అడిగినాము. దీన్ని మీకు దీంట్లో ఏముందమ్మా ఇది? మనకి ఇవ్వాలి సార్. అది సైట్ సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్ స్కెచ్ చేసి మనకి తీర్మానం రాసి ఇవ్వాలి సార్. ఈ సర్వే నెంబరు ఈ స్కూల్ ప్లేస్ అనేది అంగన్వాడీ సెంటర్ కి కేటాయించబడుతుందని ఒక తీర్మానం ఇవ్వాలి సార్. స్కెచ్ ఇవ్వాలి సార్ ఒకటి. ఆ 2 ఇస్తే మనం దాన్ని బేస్ చేసి ప్రపోజల్ పంపిస్తాం సార్. సైట్ మెజర్మెంట్ అదంతా స్కెచ్ చేయాలా? స్కెచ్ చేయాలి సార్. సర్వే నెంబర్ ఈ సైట్ కూడా పెద్దదమ్మా. ఇది అంగన్వాడీ సెంటర్ డబల్లో చేసినా కూడా ఉందమ్మా, పెద్ద సెంటర్ ఇది. అవును సార్, రెండు రూమ్లు ఉన్నాయి సార్ మనకి అక్కడ. అవును, రెండు చేయొచ్చు. దీన్ని కొంచెం ప్రపోజల్ ఒక దాంట్లో ఉన్న 2 కూడా. అవునమ్మా. అవును సార్, అది మన మున్సిపల్ కమిషనర్ గారు ఇస్తే మనం ప్రపోజల్ పంపిస్తాం సార్. అవునా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. అదొకటి ఇప్పుడు మనకి కొత్త బిల్డింగ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఒక 15 ఏమో ఉన్నా ఉంటుంది కదమ్మా, అది వచ్చిందే మనకి ఆర్డర్ కదా? ఉన్న దగ్గర సైట్లు ఉన్న దగ్గర ఇచ్చినారా? ఉన్నాయా కొన్ని? సార్ మనకి కొన్ని ఆల్రెడీ గతంలో ఇచ్చినారు సార్ మున్సిపాలిటీలో. ఆ లెటర్ ఆల్రెడీ పంపించారు మున్సిపాలిటీ వాళ్ళకి, ఈ సైట్ మాకు ఇచ్చారని. ఇలా ఉన్నాయా లేదని వాళ్ళే చెప్పాలి సార్, మున్సిపాలిటీ పంపించారని చెప్పాలి. సైట్స్ ఉన్నాయా ఇచ్చినారమ్మా, వాళ్ళే చూసి వాళ్ళు ఇచ్చినారమ్మా. మీరు వచ్చి ఒకసారి సైట్ విజిట్ ఇచ్చేసి సరిపోతుంది కదమ్మా. ఎక్కడైతే ఇక్కడ మనకి మున్సిపాలిటీ ద్వారా మనకి ఎక్కడైతే కేటాయించినారో ఆ సైట్ విజిట్ ఇద్దామా ఓ రోజు. మీరు వస్తే నేను కూడా వస్తాను. మీరు ఆ లిస్ట్ తీసుకొని వచ్చేసి రైట్ అమ్మా, ఓకే అమ్మా. సైట్ విజిట్ చేద్దాం మనం. దాంట్లో దీన్ని కూడా సార్ కమిషనర్ గారికి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి
అక్కడ ఆచరణ పూట ఇంకో సైట్ కూడా ఉంది సార్, ఇంకెక్కడ అక్కడ ఉంది ఉంది అదే అక్కడ ఇంకోటి స్థలం కూడా ఉందమ్మా, ఉంది. ఆడౌట్ ఈడౌట్ పెట్టేస్తాం. అది కూడా ఉంది సార్. మీరు రాండి మా సైట్ విజిట్ ఇద్దాం. చేస్తాం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తాం సార్. ఓకే. మీరు ఏదో ఫ్రీ అంటే అది నేను వస్తాను సార్ మార్నింగ్. రైట్ అమ్మా, రైట్, ఓకే, రైట్, ఓకే సార్, సారీ సార్ ఏమనుకోవద్దు సార్. రైట్ అమ్మా, రైట్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, రైట్, రైట్. प्रपोजल कमिश्नर साहब से भेजते तुम्हारा मेडल सारा प्रेजर करते हैं, हाँ जरा टाइम पड़ता। వస్తారా? రాండి మా ఇట్లా రండి. రైట్, రైట్. థ్యాంక్ యూ సార్.